బుడమేరు గండ్ల పూడిక పనులు పూర్తయ్యాయి. విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు సహాయక చర్యలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. వాన వరద అవ్వకుండా స్థానిక అధికారులు, ఆర్మీ జవాన్లు గంటలను పూర్తి చేశారు. బుడమేరు 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 గత 10 రోజులుగా ఏపీలో వినిపిస్తున్న పేరిది. బుడమేరుకు గండి పడడంతో విజయవాడ నీట మునిగింది. దీంతో జరిగిన ఆస్తి నష్టం, ప్రజలు పడిన ఇబ్బందులు కళ్లకు కట్టినట్టు చూశాం. దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా డ్రోన్లతో ఆహారం పంపిణీ జరిగిందంటే వరదలు ఏ స్థాయిలో వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ బుడమేరుకు పడిన గండ్లను పూడ్చివేశారు. దీంతో విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఓవైపు విజయవాడలో సహాయ చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు గండ్ల పూడ్చివేత పనులు కొనసాగించారు అధికారులు. వరదలు ఉధృతంగా ఉన్నప్పుడే 2 గండ్లను పూడ్చివేశారు. కానీ 3వ గండి పూడ్చివేతలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షం తగ్గుముఖం పట్టే వరకు పనుల్లో పురోగతి కనిపించలేదు. చివరికి ఆర్మీ జవాన్లు వస్తే కానీ 3వ గండిని కప్పలేని పరిస్థితి నెలకొంది. శుక్రవారం మొదలు పెడితే శనివారం పూర్తయ్యాయి. 3వ గండి పనులు అంత సులభం జరగలేదు. ఓవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు ఈ పూడ్చివేత పనుల్లో పాల్గొన్నారు. మొత్తం 120 మంది జవాన్లు రావడంతో టార్గెట్ ఫినిష్ అయింది. ప్రధాన గండ్ల పూడిక కంప్లీట్ అవ్వడంతో అజిత్ సింగ్ నగర్లో వరద నీరు తగ్గింది. దీంతో విజయవాడలో సహాయ చర్యలు వేగవంతమయ్యాయి. పూడిక పనులు పూర్తి కావడంతో ఓవైపు అధికారులు, మరోవైపు విజయవాడ నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ వర్షాలు పడడం కాస్త కలవరపెడుతుంది. అయితే మంత్రి నారా లోకేష్ అధికారులను అలర్ట్ చేశారు. ఈ 10 రోజుల అనుభవాలను గుర్తు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ గేట్లు మరమ్మతులు కూడా వేగవంతమయ్యాయి. పడవలు ఢీకొనడంతో ధ్వంసమైన గేట్లను నిపుణులు రిపేర్ చేస్తున్నారు. విజయవాడ వరదకు బుడమేరు కారణం, వరద నుంచి ఉపశమనానికి నిమ్మల కారణం. ఏపీలో వినిపిస్తున్న మాట ఇది. పని పూర్తయ్యే వరకు నో రెస్ట్ అన్నట్లు వ్యవహరించారాయన. ఇప్పుడు ఆయనతో పాటు అధికారులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మిస్టర్ నిమ్మల మంత్రిపై సర్వత్రా ప్రశంసల వర్షం. బుడమేరు గండ్ల పూడికలో నిమ్మలే కీలకం. తిండి నిద్ర లేకుండా గండి పూడ్చే పనుల్లో నిమగ్నం. విజయవాడ వాసులకు ఉపశమనం. పరిస్థితిని బట్టి నాయకులు పువ్వంత సుకుమారంగా, రాయంత కఠినంగా వ్యవహరించాలని అంటారు. అలాంటి నేతలే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఇప్పుడు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పనితీరు కూడా అలాగే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకునే వరకు నేను పడుకోను, అధికారులను పడుకోనివ్వను అన్నట్టు గత 3 రోజులుగా వ్యవహరించారాయన. ఆ కఠిన వ్యవహారం ఫలితంగానే బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయింది. విజయవాడ ప్రజల్లో కాస్త ధైర్యం వచ్చిందన్నా, అక్కడ సహాయక చర్యలు వేగవంతమయ్యాయన్న కారణం బుడమేరుకు పడిన గండ్లను పూడ్చివేయటమే. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయటంలో మంత్రి నిమ్మల కృషి చాలా ఉందని రాజకీయ వర్గాలు, విజయవాడ వాసులు చెప్పుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 64 గంటలు ఆయన నిద్రాహారాలు మానేశారు. అధికారులను పరుగులు పెట్టించారు. ముంపు నుంచి విజయవాడకు ఉపశమనం లభించే వరకు కాల్వగట్లపైనే గడిపారాయన. 5 రోజుల క్రితం బుడమేరుకు గండ్లు పడ్డాయి. ఎడమగట్టు 3 చోట్ల, కుడిగట్టుకు 7 చోట్ల తెగపడింది. ఈ నీరంతా విజయవాడతో పాటు దిగువనున్న గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి పోటెత్తుతోంది. మొత్తం 10 గంటలలో 3 విజయవాడ విధ్వంసానికి కారణమయ్యాయి. వాటిని పూడ్చేయాలని నిమ్మల కంకణం కట్టుకున్నారు. దగ్గరుండి చేయిస్తేనే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయని భావించిన ఆయన గన్లు పడిన దగ్గరకు వెళ్లారు. నీళ్లు, బురద కారణంగా అక్కడికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నడకన వెళ్లారు.
ఓవైపు వాన, మరోవైపు వరద, ఇంకోవైపు చిమ్మ చీకట్లు ఇవేవీ నిమ్మలను కదిలించలేదు. వాటికి ఆయన చలించలేదు. టార్గెట్ ఒకటే, విజయవాడకు ఉపశమనం కలిగించాలి. కట్టపైనే భోజనం, అక్కడే కునుకు. అధికారులను పరుగులు పెట్టించారు. 64 గంటలు ఆయన ప్రశాంతంగా నిద్రపోలేదు. అధికారులను నిద్రపోనివ్వలేదు. మొత్తానికి పని పూర్తి చేశారు. విజయవాడకు ఉపశమనం కలిగించారు.